జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు మానసిక పరిధిని గురించి తెలుసుకున్నారు. ఈరోజు మనసు, దాని బంధాలను గురించి తెలుసుకోబోతున్నారు. మనసు, దాని బంధాలు. ముందుగా మనసు అంటే ఏమిటి? బంధాలకు మూలమైందే మనసు. బంధాలను పెంచేదే మనసు. బంధాలను బలోపేతం చేసేదే మనసు. మనిషిని బంధాలలో ఇరికించేదే మనసు. మనిషిని అన్ని విధాల సమస్యాత్మకంగా తయారు చేసేదే మనసు. మనసును స్వాధీనపరుచుకుంటే మనిషి మాధవుడవుతాడు. మనసును స్వాధీనపరచుకోలేక దానికి లొంగిపోయేటట్లయితే మనిషి దానవుడవుతాడు. ఇప్పుడు ప్రపంచంలో మాధవత్వంతో జీవించే వాళ్ళు కనుమరుగవుతున్నారు. దానవత్వంతో జీవించేటటువంటి వాళ్ళు అనూహ్యంగా పెరిగిపోతున్నారు. కాబట్టి మనసు దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది, మనసు ఎటువంటి అంశాలతో బలమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకుంటుంది అనే దాని గురించి కనుక మనం జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే, తెలుసుకోగలిగితే మానవ జీవితాన్ని మనం సద్వినియోగపరుచుకున్నట్లే. ముందుగా మనసుకు ఆత్మకు మధ్యన ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకుందాం. ఆత్మ లేక పరమాత్మ, పరబ్రహ్మం, శుద్ధ చైతన్యం, భగవంతుడు ఈ చరాచర జగత్తుకు ఆధారం మరియు మూలం. ఈ చరాచర జగత్తు అంతా కూడా భగవంతుని నుండి ఆవిర్భవించింది, మరలా తిరిగి భగవంతుల్లోనికి ఐక్యం చెందుతుంది. కాబట్టి భగవంతుడి నుండి వచ్చినటువంటి ఈ చరాచర జగత్తు తిరిగి మరలా భగవంతుల్లో కలిసిపోతున్నప్పుడు భగవంతుడికి భౌతిక జగత్తుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మనిషి తనను గురించి తెలుసుకోవాలన్నా, ఆత్మను గురించి తెలుసుకోవాలన్నా, భౌతిక జగత్తును గురించి తెలుసుకోవాలన్నా, అందులో జరిగేటటువంటి సృష్టి స్థితి లయలను గురించి తెలుసుకోవాలన్నా, మార్పులు చేర్పులను గురించి తెలుసుకోవాలన్నా, సంఘటనలను గురించి, సన్నివేశాలను గురించి తెలుసుకోవాలన్నా తప్పనిసరిగా మనసు కావాలి. మనసు ద్వారానే అదంతా తెలిసిపోతుంది. మనసు అంటే జ్ఞానం, మనసు అంటే సమాచారం, మనసు అంటే ఆలోచనలు, మనసు అంటే ప్రజ్ఞ, మనసు అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి అన్ని రకాల విషయ పరిజ్ఞానం. ఈ మనసు ఎక్కడి నుండి వచ్చింది? భౌతిక ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందో మనసు కూడా అక్కడి నుంచే వచ్చింది కదా. భౌతిక ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుండి ఆవిర్భవించింది. మనసు అనేది భౌతిక ప్రపంచంలో ఒక భాగమే కదా. భౌతిక ప్రపంచం స్థూలంగా ఉంటుంది, మనసు సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ మనస్సు స్థూలంగా ఉన్నటువంటి భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించగలుగుతుంది కదా. అంటే మనసు కూడా ఆత్మ నుండి ఆవిర్భవించింది. కాబట్టి మనసుకు మూలం మరియు ఆధారం ఏమిటి? ఆత్మే. అయితే ఆత్మ నేరుగా మనసుగా రూపాంతరం చెందదు. ఆత్మ ముందు ప్రాణశక్తిగా రూపాంతరం చెందుతుంది. ఆ ప్రాణశక్తిలో సంభవించేటటువంటి మార్పుల వలన మనసు ఆవిర్భవిస్తుంది. మనసు అంటే ఏమిటి? సంకల్పాలు, వికల్పాలతో కూడి ఉందే మనసు. సంకల్పం అంటే ఏమిటి? పాజిటివ్. వికల్పం అంటే ఏమిటి? నెగిటివ్.
ఒక వస్తువు తయారైందనుకోండి, అది సృష్టి అవుతుంది. అదే వస్తువు కరిగిపోయిందనుకోండి, అది లయం అవుతుంది. సృష్టి ఒక వస్తువు తయారైందనుకోండి, అది పాజిటివ్. ఆ వస్తువు కరిగిపోయిందనుకోండి, అది నెగిటివ్. పాజిటివ్ అంటే సంకల్పం, నెగిటివ్ అంటే వికల్పం. సంకల్ప వికల్పాలతో కూడి ఉన్నదే మనసు అండి. ఈ మనసుకు మూలం మరియు ఆధారం ఏమిటి? ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి మూలం మరియు ఆధారం ఏమిటి? ఆత్మ లేక భగవంతుడు లేక శుద్ధ చైతన్యం. కాబట్టి ప్రత్యక్షంగా ప్రాణశక్తితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ మనసు యొక్క మూలం మాత్రం భగవంతుడే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేఘం సూర్యుడిని ఆవహించి ఉంటుంది. మేఘం ఉన్నంత వరకు సూర్యుడు కనిపించడు. మేఘం తొలగిపోతేనే సూర్యుడు కనిపిస్తాడు. మేఘం తొలగిపోయిందంటే సూర్యుని కాంతి బహిర్గతం అవుతుంది. మేఘం అడ్డుపడి ఉంటే సూర్యుడు కనిపించడు. సూర్యుడు తాత్కాలికంగా మేఘంచే కప్పివేయబడతాడు. మేఘం సూర్యుడిని కప్పి ఉంచినంత మాత్రాన సూర్యుడు లేడు అంటానికి వీల్లేదు. మేఘం తొలగిపోతే సూర్యుడు బహిర్గతం అవుతాడు. శాశ్వతమైంది ఏమిటి? సూర్యుడు. తాత్కాలికమైంది ఏమిటి? మేఘం. అయితే ఈ మేఘం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యరశ్మి ద్వారా సముద్రపు నీరు ఆవిరై అదే మేఘంగా రూపాంతరం చెందుతుంది. అటువంటి మేఘమే సూర్యుని తాత్కాలికంగా మూసి ఉంచుతుంది, కప్పి ఉంచుతుంది, కనపడనీయకుండా చేస్తుంది. మేఘం కదులుతూ ఉంటుంది, సూర్యుడు మాత్రం స్థిరంగా ఉంటాడు. సూర్యుడు శాశ్వతం, మేఘం తాత్కాలికం. మేఘం తొలగిపోతే సూర్యుడు కనిపిస్తాడు. అదేవిధంగా ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటి ప్రాణశక్తి యొక్క రూపాంతరమైనటువంటి మనసు ఆత్మ వైపుకు మనిషి వెళ్లకుండా నిరోధిస్తుంది. అంటే మానవ జీవితానికి ఆధారమైనటువంటి మనసు మనిషిని ఆత్మ వైపుకు వెళ్లకుండా అడ్డుపడుతుంది. వాస్తవానికి మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుండే వచ్చింది. ఆత్మ నుండి వచ్చినటువంటి మనసే మనిషిని ఆత్మ వైపుకు వెళ్లకుండా చేస్తుందంటే అందుకు మూల కారణం ఏంటి? మనసు బలోపేతం కావటం. మనసు బలంగా ఉన్నంత వరకు ఆత్మస్థితికి చేరే అవకాశమే లేదు. మనసు కుంచుకుంటే అది బలోపేతం అవుతుంది, అతి చైతన్యవంతంగా ఉంటుంది, ఆత్మస్థితికి వెళ్లకుండా నిరోధిస్తుంది. అదే మనసు వికసిస్తే, విస్తరిస్తే, కరిగిపోతే మనిషి ప్రపంచం అనేటటువంటి మత్తు నుంచి బయటపడతాడు. ప్రాపంచిక విషయవాంఛల కోసం పరితపించడు. తన స్వస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం ఆరాటపడతాడు. తన మూలాన్ని, ఆధారాన్ని గురించి అన్వేషణ చేస్తాడు. అప్పుడు భౌతిక ప్రపంచం నుండి బయటపడతాడు, మాయను అధిగమించగలుగుతాడు, ఆత్మకు చేరువవుతాడు. ఇప్పుడు ఒకే ఒక కీలకమైనటువంటి విషయం చెప్తాను. ప్రజ్ఞ కుంచుకుంటే అది మనసు. ప్రజ్ఞ అనంతంగా విస్తరించేటట్లయితే అది ఆత్మ. అంటే మనసే ఆత్మ, ఆత్మే మనసు. కాబట్టి మనసు అనేది విస్తరిస్తుంది అంటే మనిషి ఆత్మకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. మనసు కుంచుకుంటుందంటే మనిషి ఆత్మకు దూరం అవుతాడు.
కాబట్టి మానవ జీవితంలో కీలక పాత్ర పోషించేటటువంటి ఈ మనసుని మనం స్వాధీనపరచుకోగలిగితే, దాన్ని జాగ్రత్తగా మనం ఉపయోగించుకోగలిగితే జీవిత పరమార్థం నెరవేర్చుకోవచ్చు. అందుకు మనం ఒక అంశాన్ని గురించి కరెక్ట్గా తెలుసుకోవాలి. అదేమిటంటే, మనస్సుకు మేధస్సుకు మధ్యన ఉన్న సంబంధం ఏమిటి? మనస్సు అంటే అది భౌతిక ప్రపంచంతో సంబంధాలను ఏర్పరిచేది. మేధస్సు అంటే పుట్టుకకు ముందు, మరణం తర్వాత మనసును గురించి సమూల సమగ్ర సమాచారాన్ని అందించేదే మేధస్సు అంటే. ఈ మేధస్సు అనేది ఒక మనిషికే పరిమితం అయితే దాన్ని వెష్టి మేధస్సు అంటారు. అటువంటి వెష్టి మేధస్సులు ఎంతమంది మానవులు ఉంటారో, ఎన్ని ప్రాణులు ఉంటాయో, ఎన్ని జీవులు ఉంటాయో, ఎన్ని వస్తువులు ఉంటాయో, ఎన్ని ఆకారాలు ఉంటాయో అన్ని మేధస్సులు ఉంటాయి. అంటే మేధస్సుల సంఖ్య అనూహ్యంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది, లెక్కించలేనంత విధంగా సంఖ్యలో ఉంటుంది. ఆ విధంగా విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి అనంతమైనటువంటి మేధస్సుల సమూహాన్ని మొత్తాన్ని కలిపి సమిష్టి మేధస్సు అంటారు. ఇక్కడ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. 1 సమిష్టి మేధస్సు, 2 వెష్టి మేధస్సు, 3 మనసు. వెష్టి మేధస్సు అంటే ఏమిటి? ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మేధస్సును వెష్టి మేధస్సు అంటారు. అసలు ఈ వెష్టి మేధస్సు ఏర్పడటానికి మూల కారణం ఏంటి? ప్రాణశక్తి యొక్క రూపాంతరం వలన కోరికలు, ఆశయాలు, సంకల్పాలు ఏర్పడి వాటిని నెరవేర్చుకోవటం కోసం శరీరాన్ని తయారు చేసుకొని, ఆ కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేరిన తర్వాత ఈ వెష్టి మేధస్సు ఆ వస్తువుని, ఆకారాన్ని వదిలేసి విశ్వంలో కలిసిపోతుంది. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వెష్టి మేధస్సును సూక్ష్మ శరీరం అంటారు, జీవుడు అంటారు, అంతఃకరణాలు అంటారు. ఇది సంక్లిష్టంగా ఉంటుంది. అటువంటి వెష్టి మేధస్సులో మానవుడు తెలుసుకోవటానికి వీలుగా 4 అంతస్తులు ఉన్నాయి. అవి 4 మనసులుగా విభజింపబడి ఉంటాయి. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు, అధిచేతన మనసు. అన్నింటిలో మనసుంది చూసుకోండి. అంటే మనసు ఒంటరిగా ఉంటే ఒక్కొక్క అంతస్తులో కనపడుతూ ఉంటుంది, ఒక్కొక్క అంతస్తుకు సంబంధించి ఉంటుంది. అదే మనసు అన్ని అంతస్తులతో కలిసి సంక్లిష్టంగా ఉంటే వెష్టి మేధస్సు అవుతుంది. వెష్టి మేధస్సు అంటే సూక్ష్మ శరీరం, జీవుడు అంటున్నాం కదా. జీవుడు అంటే ఏమిటి? కంటికి కనిపించిన ఆలోచనలు, సంకల్పాలు, కోరికలు, ఆశయాలు, పథకాలు, ప్రణాళికలు, గమ్యాలు, లక్ష్యాలతో కూడినటువంటి సంక్లిష్టమైనటువంటి సూక్ష్మ శరీరం. ఎటువంటి శరీరం ద్వారానైతే తన కోరికలు, సంకల్పాలు, ఆశయాలు నెరవేరుతాయో అటువంటి శరీరాన్ని జీవుడు తయారు చేసుకుంటాడు, సృష్టించుకుంటాడు. కాబట్టి సంక్లిష్టమైనటువంటి జీవుణ్ణి వెష్టి మేధస్సు అంటారు. ఇటువంటి వెష్టి మేధస్సులు అనంతంగా ఉంటాయి, అనూహ్యంగా ఉంటాయి, లెక్కించలేనంత స్థాయిలో ఉంటాయి. వాటి మొత్తాన్ని కలిపి సమిష్టి మేధస్సు అంటారు. ఈ మేధస్సులలో 1 చేతన మనసు. ఈ మేధస్సులో, ఈ వెష్టి మేధస్సులో 1 చేతన మనసు, 2 ఉపచేతన మనసు, 3 అంతశ్చేతన మనసు, 4 అధిచేతన మనసు, 4 అంతస్తులు ఉంటాయి. వాస్తవానికి ఒక్కటే
మనం చదువుకోవటం కోసం, తెలుసుకోవటం కోసం దాన్ని విభజించుకుంటూ పోతున్నాం. ఎప్పుడైతే ఈ 4 అంతస్తులతో ఉన్నటువంటి వెస్టి మేధస్సు ప్రపంచం వైపుకు మళ్ళుతుందో సమాచారం విపరీతంగా పెరుగుతుంది. అదే వెస్టి మేధస్సు పరమాత్మ వైపుకు మళ్ళిందనుకోండి, సంస్కారాల మోతాదు తగ్గుతూ ఉంటుంది. సంస్కారాల మోతాదు తగ్గుతూ ఉందనుకోండి, మనోభారం తగ్గుతుంది. సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉందనుకోండి, మనోభారం పెరుగుతూ ఉంటుంది. మనోభారం పెరిగేటట్లయితే శరీరం బలహీనపడుతుంది. మనోభారం తగ్గుతూ ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎవరికి మనోభారం పెరుగుతుంది? సంచిత కర్మలతో జీవితాన్ని ప్రారంభించినప్పటికీ అజ్ఞానం వలన, అవివేకం వలన, తెలివి తక్కువతనం వల్ల, తెలివి మేధా సంపత్తి వలన మాయచే బంధించబడి, మాయచే ఆక్రమించబడి ప్రపంచమే ముఖ్యం అనుకునేటటువంటి భావన బలీయంగా ఉంటుందో అటువంటి వాళ్ళు సంచిత కర్మల మూటతో జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఈ జన్మలో కోరికలను, ఆశయాలను, సంకల్పాలను, గమ్యాలను, లక్ష్యాలను, ప్రణాళికలను, పథకాలను పెంచుకుంటూ అదనపు సంస్కారాల వలన మనోభారాన్ని పెంచుకొని ఆ ప్రభావంతో శరీరాన్ని బలహీనపరుచుకుంటారు. శరీరం బలహీనంగా ఉంది, కోరికలు, ఆశయాలు, సంకల్పాలు విపరీతంగా ఉన్నాయి. శరీరం సమర్థవంతంగా పని చేయటం లేదు, పని చేసే అవకాశం లేదు. ఎందుకంటే బలహీనపడింది, రోగగ్రస్తమైంది, రుగ్మతలు సంభవించాయి, శరీరంలో ప్రాణశక్తి తగ్గింది, ఓపిక కూడా తగ్గిపోయింది. అటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? నరకం అంటే అది. ఎప్పుడైతే వెస్టి మేధస్సు బలోపేతం అవుతుందో అది ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటుంది. ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకొని ప్రపంచాన్ని గురించి, అందులో వ్యక్తుల గురించి, సంఘటన గురించి, ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, ప్రాపంచిక సమాచారం కోసం వెంపర్లాడుతూ ఉంటుందో, పరితపిస్తూ ఉంటుందో, ఆరాటపడుతూ ఉంటుందో శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. శక్తి విపరీతంగా హరించుకుపోయేటట్లయితే శరీరానికి ప్రాణశక్తి పుష్కలంగా అందదు. అప్పుడు శరీరం రుగ్మతలకు లోనవుతుంది. ఇప్పుడు మెదడుకు, మనసుకు మధ్యన ఉన్న సంబంధాన్ని తెలుసుకుందాం. మానవ జీవితంలో, జీవన విధానంలో కీలక పాత్ర పోషించే అవయవాలు 2 ఉన్నాయి. ఒకటి మెదడు, 2 వెన్నుపాము. మెదడు, వెన్నుపాము 2 కూడా కలిసే ఒకే అవయవంగా ఉంటాయి. కానీ అవి 2 పనిచేసే విధానాన్ని బట్టి 2 భాగాలు విభజించారు. కపాలంలో మెదడు ఉంటుంది, 33 వెన్నుపూసల లోపల భాగంలో వెన్నుపాము ఉంటుంది. మెదడు ఎప్పుడైతే సమర్థవంతంగా పనిచేస్తుందో దానికి సంబంధించినటువంటి అవయవాలు మొత్తం కూడా చైతన్యవంతంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. శారీరక ఆరోగ్యాన్ని గురించి ఎటువంటి భయము ఉండదు. అయితే మెదడు సమర్థవంతంగా పనిచేయటం అంటే దానికి మార్గం ఏంటి? దానికి పుష్కలంగా ప్రాణశక్తి అందాలి. పుష్కలంగా ప్రాణశక్తి అందినట్లయితే మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు చైతన్యవంతంగా ఉంటాయి. అవి శరీర అవయవాల్ని సమర్థవంతంగా పనిచేయిస్తాయి. కేంద్రాలు బలహీనపడితే శరీర అవయవాలు సక్రమంగా పనిచేయవు. ఆ కేంద్రాలు బలహీనపడటానికి మూల కారణం
ప్రాణశక్తి పుష్కలంగా మెదడుకు అందకపోవటమే నాడీ వ్యవస్థ బలహీనపడటమే. నాడీ వ్యవస్థ బలహీనపడటానికి మూల కారణం ఏంటి? మనసు శరీరం గురించి ఆలోచించటం లేదు. ప్రపంచాన్ని గురించి, ప్రాపంచిక విషయాల గురించి, సంఘటనల గురించి, సన్నివేశాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే బాహ్యముఖ ప్రయాణం అంటారు. అంటే మనసు ఏమైంది? శరీరాన్ని గురించి ఆలోచించడం లేదు, ఆరోగ్యాన్ని గురించి ఆలోచించడం లేదు, సుదీర్ఘ ఆయువుని గురించి ఆలోచించడం లేదు. ప్రపంచం పట్ల ఆసక్తిని పెంచుకుంటూ ఉంటుంది. ప్రపంచం పట్ల ఆసక్తిని పెంచుకోవటం వల్ల ప్రాణశక్తి శరీరం వైపుకు మళ్ళకుండా ప్రపంచం వైపుకు మళ్ళుతుంది. ప్రాణశక్తి ప్రపంచం వైపుకు మళ్ళిందనుకోండి, శరీరానికి తగినంత మోతాదులో ప్రాణశక్తి అందదు కదా. అంటే మనిషి అనవసరపు ప్రాపంచిక విషయాలకు అతిగా ప్రాధాన్యతనివ్వటం వల్ల ముందు ఆరోగ్యాన్ని కోల్పోతాడు, ఆయువు కుదించుకుపోతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే మనిషి తన చుట్టూ నిర్మించుకున్నటువంటి సొంత ప్రపంచాన్ని కరిగించుకోవాలి. తమో గుణస్థులలో సొంత ప్రపంచం బలంగా ఉంటుంది, రజోగుణస్థులలో మధ్యస్థంగా ఉంటుంది, సత్వగుణస్థులలో పలచటి వస్త్రం మాదిరిగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. తమోగుణం విపరీతంగా పెరుగుతుంది. అందుకు మూల కారణం ఏంటి? శారీరక శ్రమ లేకపోవటం, సుఖవంతమైన జీవితానికి అలవాటు పడటం, భౌతికవాదపు మత్తులో జీవించటం, భౌతిక సంపదను అవసరానికి మించి అనూహ్యంగా సేకరించుకోవటం, భద్రత ముసుగులో బంధించబడటం, విజయవంతమైన జీవితం కోసం ఆరాటపడటం. కాబట్టి శారీరక సుఖం కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటారో వాళ్ళల్లో తమోగుణం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఇంద్రియాలను ఉద్రేకపరుస్తూ, రెచ్చగొడుతూ, ఆవేశపరుస్తూ, అతిగా ఉపయోగించుకుంటూ, ఇంద్రియాల వినోదం కోసం, విలాసం కోసం, శృంగారం కోసం ఆరాటపడేటటువంటి వ్యక్తులను మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళకి శక్తి విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఎందువల్ల? విలాసం, వినోదం, శృంగారం, భోగలాలస జీవితం, ఆస్తులు, అంతస్తులు, ఆర్థిక వనరులు వగైరా వగైరా వగైరా. ఇదంతా ఏమిటి? ప్రాణశక్తి విపరీతంగా ఖర్చు కావటం, శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి హరించుకుపోవటం, ఇంద్రియాలను అదుపు చేయలేకపోవటం, ఇంద్రియాలను విపరీతంగా ఉద్రేకపరచడం, ఆవేశపరచడం, కవ్వించడం, రెచ్చగొట్టడం, వాటిని సంతృప్తిపరిచే విధంగా జీవితాన్ని మలచటం. ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. శారీరక మమకారం పెరుగుతుంది, శరీరం పట్ల అభిమానం పెరుగుతుంది, శరీరాన్ని సుఖపెట్టే దిశగా ప్రణాళికలు, పథకాలతో మనుషులు ముందుకు వెళుతున్నారు. శరీరాన్ని సుఖపెట్టడమే విజయవంతమైన జీవితం అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళు తమను తాము అదృష్టవంతులుగా చిత్రీకరించుకుంటున్నారు, భావిస్తున్నారు. మరి కొంతమందిని గమనించండి, ఇంద్రియాల వినోదం కోసం ఆరాటపడుతున్నారు. చర్మం ఉష్ణాన్ని భరించలేనందువల్ల వేడిని తగ్గించుకునేటటువంటి విధానాలను అవలంబిస్తున్నారు. నాలుక రుచుల కోసం ఆరాటపడుతుంది. కళ్ళు దృశ్యాల కోసం పరితపిస్తూ ఉన్నాయి. చెవులు
తమకు అనుగుణమైనటువంటి సమాచారం కోసం ఆరాటపడుతూ ఉన్నాయి. అటువంటి సమాచారాన్ని వినటానికి సిద్ధపడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఇంద్రియాల ఉద్రేకం ఎక్కువగా ఉంటే శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అనూహ్యంగా హరించుకుపోతుంది. ఎప్పుడైతే ఇంద్రియాలు ఉద్రేకపడుతూ ఉంటాయో అవి కొంతకాలానికి పని చేయకుండా పోతాయి. అందుకే మీరు గమనించండి, చిన్నప్పటి నుంచే కళ్ళజోళ్ళు వాడుతున్నారు, జుట్టు ఊడిపోతుంది, ఇంద్రియాలు బలహీనపడుతూ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోలేక సమర్థవంతమైన జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు. కాబట్టి మనిషి జీవితం ఎలా ఉందో మీరు ఆలోచించండి. ఇంద్రియాల వినోదం అనేది, ఇంద్రియాలను విపరీతంగా ఉపయోగించడం అనేది ఒక రకంగా ప్రమాదకరం. ఏ అవయవాన్ని అయితే అతిగా అనవసరంగా ఉపయోగిస్తామో ఆ అవయవం బలహీనపడుతుంది. ఒకసారి అవయవం బలహీనపడ్డదంటే శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉన్నట్లే కదా. ప్రాణశక్తి తక్కువగా ఉందంటే ఆ అవయవం తప్పనిసరిగా రోగగ్రస్తం అవుతుంది కదా, రుగ్మతలకు గురవుతుంది కదా. అవయవం రుగ్మతలకు గురైందంటే భౌతిక ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. భౌతిక ఆరోగ్యం దెబ్బతిన్నదంటే ఆయువు తగ్గిపోతుంది కదా. ఆయువు ఆరోగ్యం రెండూ తగ్గిపోతున్నాయంటే అశాంతి పెరుగుతుంది కదా. అశాంతి పెరుగుతుందంటే అసంతృప్తి కూడా అదే విధంగా పెరుగుతుంది కదా. కాబట్టి కీలకమైన అంశం ఎక్కడుంది? భౌతిక ఆరోగ్యం ఉండాలి. భౌతిక ఆరోగ్యం ఉండాలంటే దానికి పుష్కలంగా ప్రాణశక్తి అందాలి. దానికి పుష్కలంగా ప్రాణశక్తి అందాలంటే దాన్ని తప్పనిసరిగా కష్టపెట్టాలి. శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, క్రమం తప్పకుండా పోషిస్తూ ఉండాలి. ప్రాణశక్తి శరీరం లోపలికి పుష్కలంగా ప్రవేశించాలంటే మనిషి అహంకారాన్ని కరిగించుకోవాలి, సొంత ప్రపంచం నుండి బయటపడాలి, విశ్వవ్యాప్త భావనను పెంపొందించుకోవాలి. అందుకు కీలక పాత్ర పోషించేది మనసే. కాబట్టి మెదడు అనేది కంటికి కనిపిస్తుంది, కానీ మనసు కనిపించదు. స్థూల శరీరం కంటికి కనిపిస్తుంది, కానీ సూక్ష్మ శరీరం కనిపించదు. కంటికి కనిపించినటువంటి సూక్ష్మ శరీరం కంటికి కనిపించేటటువంటి స్థూల శరీరానికి ఆధారం అవుతుంది, దాన్ని నడిపిస్తూ ఉంటుంది, దాని చేత పనులు చేయిస్తూ ఉంటుంది. పంచజ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి, పంచకర్మేంద్రియాలు కర్మలను ఆచరిస్తూ ఉంటాయి. ఈ రెండు రకాల ఇంద్రియాలకు అనుసంధానంగా మనసు ఉంటుంది. మరొక విషయం, మనసు విస్తరిస్తూ ఉందనుకోండి, వికసిస్తూ ఉందనుకోండి, ప్రాణశక్తి పుష్కలంగా శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ప్రాణశక్తి పుష్కలంగా శరీరంలోకి ప్రవేశిస్తూ ఉందనుకోండి, ఇంద్రియ పుష్టి పెరుగుతుంది, దానితో పాటుగా ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. శరీరంలో పుష్కలంగా ప్రాణశక్తి ఉందనుకోండి, అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి, చైతన్యవంతంగా ఉంటాయి. అవయవాలు చైతన్యవంతంగా ఉన్నాయి అనుకోండి, భౌతిక ఆరోగ్యం ఉంటుంది. భౌతిక ఆరోగ్యం ఉందనుకోండి, ఎంత శ్రమించినా అలసట ఉండదు. అలసట లేదనుకోండి, విశ్రాంతి యొక్క అవసరం ఉండదు కదా. ఎప్పుడైతే శరీరం పనిచేస్తూ ఉంటుందో లోపల ఉన్నటువంటి విసర్జక పదార్థం అంతా ఎప్పటికప్పుడు బహిష్కరించబడుతూ ఉంటుంది, క్లీన్ అవుతూ ఉంటుంది. మనం బాత్రూమ్ని ఒక 15 రోజులు శుద్ధి చేయలేదనుకోండి, శుభ్రం చేయలేదనుకోండి, దుర్గంధ భూయిష్టం అవుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా శుద్ధి చేస్తున్నాం అనుకోండి,
బాత్రూంలో ఎటువంటి దుర్గంధం ఉండదు కదా. ఈ శరీరాన్ని కూడా ఏం చేయాలి? పంచభూతాలు ఎంత మోతాదులో లోపలకు ప్రవేశిస్తున్నాయో అంతే మోతాదులో ఆ మలినాలు బహిష్కరించబడుతూ ఉండాలి. లోపలకు ప్రవేశించే మోతాదు ఎక్కువగా ఉంది, బహిష్కరించబడే మోతాదు తక్కువగా ఉందనుకోండి, బ్యాలెన్స్ కోల్పోతుంది. ఎంత మోతాదు లోపలికి వెళుతుందో అంత మోతాదు బయటికి వెళ్ళింది అనుకోండి, శరీరం బ్యాలెన్స్గా ఉంటుంది. లోపలికి వెళ్ళటం అంటే సృష్టి అనుకోండి, బయటికి వెళ్ళటం అంటే లయ అనుకోండి. సృష్టి లయ రెండు సమాన స్థాయిలో ఉన్నాయనుకోండి, సమాన పాళలో ఉన్నాయనుకోండి, స్థితి సమత్వంలో ఉంటుంది. లోపలకు ప్రవేశించే పదార్థం తక్కువగా ఉండి బహిష్కరించబడే పదార్థం ఎక్కువగా ఉందనుకోండి, నీరసం పెరుగుతుంది, శక్తి హరించుకుపోతుంది. లోపలకు పదార్థం ఎక్కువగా ప్రవేశిస్తుంది కానీ బయటకు బహిష్కరించబడలేదనుకోండి, లోపల విషం పెరుగుతుంది, శరీరం అంతా విషపూరితమవుతుంది. శారీరకంగా సుఖపడేటటువంటి వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళకి శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. భయం ఉందంటే దాంతోపాటు ఉద్రేకం ఉంటుంది. భయం ఉద్రేకం రెండూ ఉన్నాయి అనుకోండి, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. అదే శారీరకంగా శ్రమించే వాళ్ళని గమనించండి, బాడీ మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటుంది. బాడీ క్లీన్ అవుతుంది అనుకోండి, మనసులో చెడు ఆలోచనలు రావు కదా. మనసులో నెగిటివ్ థాట్స్ వచ్చాయి అనుకోండి, నెగిటివ్ మాటలు వస్తూ ఉంటాయి, నెగిటివ్ పనులు చేస్తూ ఉంటారు, చెడు కర్మ ఫలాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా ఒకదాంతో మరొకటి లింక్ అయి ఉంటాయి. అయితే వీటి మొత్తానికి ఆధారం ఏంటి, మూలం ఏంటి? మనసే. మనసు పని చేస్తున్నంతకాలం మనిషి బ్రతికుంటాడు. మనసు అనేటటువంటి జీవ చైతన్యం లేకపోతే ప్రాణం మానవ దేహం నుంచి బయటికి వెళ్ళింది అనుకోండి, మనిషి శరీరం జడమైపోతుంది. శరీరం జడమైపోతుంది కాబట్టి దాన్ని విషక్రిములు ఆక్రమించుకుంటాయి. అది విచ్ఛేదనం అవుతుంది, విచ్ఛిన్నం అవుతుంది, పంచభూతాల దశల వరకు కలిసిపోతుంది. కాబట్టి జీవ చైతన్యం ఉండాలి, ఆ జీవ చైతన్యం పుష్కలంగా ఉండాలి. అది అవయవాలను సమర్థవంతంగా పనిచేయించాలి. లోపలకు ప్రవేశించిన పదార్థం జీర్ణమైన తర్వాత, ఉపయోగించబడిన తర్వాత మలిన పదార్థం ఎప్పటికప్పుడు బయటికి బహిష్కరించబడుతూ ఉండాలి, విసర్జింపబడుతూ ఉండాలి. కాబట్టి మేధస్సులో ఒక భాగమే 4 మనసులు. ఆ 4 మనసుల్లో చేతన మనసు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అదేం చేస్తుంది? ఒకవైపు జ్ఞానేంద్రియాలను పనిచేయిస్తూ ఉంటుంది, మరొక వైపు కర్మేంద్రియాలను పనిచేయిస్తూ ఉంటుంది. ఈ 2 రకాల అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తూ ఉండేటట్లయితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అవయవాలు బలహీనపడ్డాయి అనుకోండి, శరీరం బలహీనపడుతుంది, రుగ్మతలకు లోనవుతుంది. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సమర్థవంతంగా పనిచేయలేకపోవడానికి మూల కారణం ఏంటంటే మనిషి ప్రాపంచిక విషయాల పట్ల ఎక్కువగా ప్రతిచర్యను చూపుతూ ఉండటం, ప్రాపంచిక విషయాల కోసం విపరీతంగా ఆరాటపడుతూ ఉండటం, ప్రాపంచిక విషయాలు ముఖ్యం అనుకొని ఆ సమాచారాన్ని విపరీతంగా సేకరిస్తూ ఉండటం. జ్ఞానేంద్రియాలు విపరీతంగా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాయి అనుకోండి, అందుకు అనుగుణంగా కర్మేంద్రియాలు కూడా స్పందిస్తూ ఉంటాయి. శక్తి విపరీతంగా హరించుకుపోయింది అనుకోండి, మరలా శక్తి భర్తీ కావాలి కదా. కాబట్టి శారీరక శ్రమ కూడా పరిమితంగా ఉండాలి. అందుకే నేను గతంలో చెప్పాను,
అన్ని కోశాలు సమనిష్పత్తిలో సమపాళలో పనిచేయాలని చెప్పాను. ఒక కోశం ఎక్కువగా పనిచేసినా తక్కువగా పనిచేసినా ఆధ్యాత్మిక పరిణతి పూర్తిగా కుంటుపడుతుంది. కాబట్టి మనసు అనేది ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. అటువంటి మనసు పని చేయటానికి మూలం ఏంటంటే జీవభావం. జీవభావం బలీయంగా ఉందనుకోండి, మనిషి విపరీతంగా ప్రపంచంలో వెంపర్లాడుతూ ఉంటాడు, శక్తిని కోల్పోతూ ఉంటాడు. జీవభావం పరిమితంగా ఉందనుకోండి, మనిషి ప్రాపంచ సమాచారం కోసం వెంపర్లాడాడు. ప్రాపంచ సమాచారం కోసం వెంపర్లాడకపోతే శక్తి హరించుకుపోదు, ఇంద్రియాలు కూడా పరిమితంగా పనిచేస్తాయి. జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచానికి బహిర్మార్గాలు. కర్మేంద్రియాల ద్వారా అనుభవాలు వస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం సేకరించబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే సమాచారం ఎక్కువగా సేకరించబడుతూ ఉంటుందో, కర్మేంద్రియాల ద్వారా అనుభవాలు పెరుగుతూ ఉంటాయో, సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉంటుంది. సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉందంటే కర్మబంధం పెరుగుతున్నట్లే. కర్మబంధం పెరుగుతుందంటే కర్మలు పొడిగించబడతాయి, జన్మలు పొడిగించబడతాయి. అంతిమ దశలో కర్మలు మిగిలిపోయాయి అనుకోండి, శరీరం పనికిరాదనుకున్నప్పుడు ఆ కర్మలతో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం లేకపోతే జీవుడు లేకపోతే వాసన బీజాలు దేహం నుంచి బయటికి వెళతాయి. భావ సారూప్యం అన్నటువంటి మరొక దేహం కోసం వెతుకుతూ ఉంటాయి. ఏ దేహం అయితే ఇటువంటి వాసన బీజాలను సూక్ష్మ శరీరాన్ని అనుమతిస్తాయో అటువంటి దేహంలోకి ప్రవేశించి మరలా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. మానవ జీవిత పరమార్థం ఏమిటి? మరణానికి ముందే జీవుడు చనిపోవాలి, మరణానికి ముందే జీవభావం కరిగిపోవాలి, మరణానికి ముందే కోరికలు సంకల్పాలు కరిగిపోవాలి. అందుకేం చేయాలి? పాత సంస్కారాలను సమూలంగా కరిగించుకుంటూ ఉండాలి, క్రొత్త సంస్కారాలు ఏర్పడకుండా చూసుకోవాలి. పాత సంస్కారాలు కరిగిపోకుండా క్రొత్త సంస్కారాలు పెరుగుతూ ఉంటే మనోభారం పెరుగుతుంది. అందుకు కళాత్మక జీవన విధానం చాలా అవసరం. ఎవరైతే కళాత్మక జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళు అన్నింటిలో కూడా సమత్వంలో సమతుల్యంలో ఉంటారు, సాత్విక భావంలో ఉంటారు, సత్వగుణంలో ఉంటారు, మనసుని ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటారు. ఎవరికైతే జీవిత పరమార్థం నెరవేరదో, ఎవరికైతే జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన ఉండదో వాళ్ళకి జీవిత పరమార్థం నెరవేరదు. జీవిత పరమార్థం నెరవేరటం లేదు అంటానికి నిరసనం ఏంటంటే మరణం వచ్చేసరికి జీవభావం కరిగిపోకపోవటమే. మరణానికి ముందే జీవభావం కరిగిపోయింది అనుకోండి, అప్పుడు జీవుడు సమూలంగా శుద్ధి అవుతాడు, జీవుడే దేవుడు అవుతాడు. ఆ దేవుడు శరీరాన్ని ఉపకరణంగా వాడుకుంటూ ఉంటాడు, లోకోద్ధరణ కోసం జీవితాన్ని అంకితం చేస్తాడు, అవతార పురుషుడిగా వెలుగొందుతాడు. అంతిమంగా దేహత్యాగం చేసి విశ్వంలో సునాయాసంగా కలిసిపోతాడు. కాబట్టి బిడ్డలారా, మనసు ఎంత ముఖ్యమైందో అంత ప్రమాదకరమైంది. ఒక కత్తిని మనం హత్యకు వాడుకోవచ్చు, అదే ప్రాణం పోయటానికి కూడా ఉపయోగించుకోవచ్చు. డాక్టర్ గారి చేతిలో ఉంటే అది ప్రాణం పోస్తుంది, హంతకుడి చేతిలో ఉంటే అది ప్రాణం తీస్తుంది.
అటువంటి మనసును మనం స్వాధీనపరచుకోవాలంటే, నియంత్రించుకోవాలంటే, అధిగమించాలంటే, కరిగించాలంటే, మనసును మన పరిధిలో ఉంచుకోవాలంటే దానికి ఒకే ఒక మార్గం. అదేమిటంటే మనసును దాటి వెళ్ళగలగాలి. మానసిక పరిధిని దాటి ఆత్మస్థితికి వెళ్ళగలగాలి. ఆత్మస్థితికి వెళ్ళామనుకోండి, మనసు మనకు లోబడుతుంది. మనసును బలోపేతం చేశామనుకోండి, మనం దానికి లోబడి జీవించాలి. కాబట్టి మనసుని స్వాధీనపరచుకోవాలి, అధిగమించాలి, కరిగించాలి. అదే మానవ జీవిత పరమార్థం. ఇంకొక విషయం చెప్తున్నాను. మనసు ఒకవైపు శరీరంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, మరొక వైపు ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధము శరీరాన్ని బలహీనపరచకూడదు. ప్రపంచం చాలా అవసరం, ప్రాపంచిక విషయాలు కూడా చాలా అవసరం. కుటుంబ పోషణ ఉండాలి, శారీరక అవసరాలు తీర్చుకోవాలి. జీవితాన్ని సద్వినియోగపరుచుకోవాలంటే ప్రపంచాన్ని మనం ఒక నిచ్చెనగా వాడుకుంటూ ముందుకెళ్ళగలగాలి. మన మనసు ప్రపంచం వైపుకి ఎక్కువగా మళ్ళిందనుకోండి, అంతరంగం బలోపేతం అవుతుంది. అంతరంగం బలోపేతమైందనుకోండి, మనసులో సంస్కారాల మోతాదు పెరుగుతాయి. సంస్కారాల మోతాదు పెరిగిందనుకోండి, మనోభారం పెరుగుతుంది. మనోభారం పెరిగిందనుకోండి, శరీరం బలహీనపడుతుంది. అంటే అంతిమంగా నా సలహా ఏమిటంటే, ప్రపంచాన్ని వదిలిపెట్టడం కాదు, ప్రపంచం నుండి తప్పించుకోవటం కాదు, ప్రపంచంతో ఘర్షణ పడటం కాదు, ప్రపంచం లేకుండా బ్రతకలేను అనే భావంతో ప్రపంచం మీద 100% ఆధారపడటం కాదు. ఒకవైపు ప్రపంచాన్ని, మరొక వైపు అంతరంగాన్ని, రెంటిని సమన్వయం చేసుకోవాలి. ప్రపంచంలోనే పరమాత్మను చూసుకునే స్థాయికి ఎదిగితే ఇక పరమాత్మ కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడైతే పరమాత్మ ప్రపంచానికి అతీతంగా ఉన్నాడు అనే భావన బలీయంగా ఉంటుందో అప్పుడు సాధన కఠోరం అవుతుంది, కాఠిన్యం అవుతుంది. ఏదో సాధించాలి, పొందాలనేటటువంటి భావన బలీయం అవుతుంది. అప్పుడు మనం ఉన్న స్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నత స్థితి కోసం ఆరాటపడుతూ ఉంటాం. ఉన్న స్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నత స్థితి కోసం ఆరాటపడుతూ ఉండటం అంటే అక్కడ కఠోరంగా శ్రమించవలసి ఉంటుంది. మనసు కఠోరంగా శ్రమిస్తూ ఉందంటే శరీరం బలహీనపడుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఒకే ఒక రహస్యం చెప్తాను. ఉన్న స్థితే నాకు సరిపోతుంది అనుకోవటమే ఆధ్యాత్మికత. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇంకేదో ఉంది అనేటటువంటి భావనలు బలీయంగా ఉన్నాయంటే నువ్వు ఉన్న స్థితిలో సంతృప్తి పడటం లేదు, మరొక స్థితి కోసం ఆరాటపడుతున్నావు. అక్కడ స్పిరిచువాలిటీ మొత్తం దెబ్బతింటుంది. ఉన్నది సరిపోలేదు, మరేదో కావాలి అనే భావన బలీయంగా ఉందంటే అంతరంగంలో అసంతృప్తి ఉన్నట్లే కదా. ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం కఠోర సాధనలు చేస్తూ ఉంటే ఆశించింది అందకపోతే ఆ సాధన కఠోరంగా తయారవుతుంది కదా. ఆశించి సాధన చేయటమే బంధమవుతుంది. ఆశించకుండా సాధనలకు స్వస్తి పలికి సంతృప్తిగా జీవించటమే యోగం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గం మొత్తం దెబ్బతింటానికి మూల కారణం ఏంటంటే ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదో ఆధ్యాత్మికంగా ఎదిగారు, నేను ఎదగలేదు అనేటటువంటి భావన బలీయంగా ఉన్నప్పుడు అది అసంతృప్తికి దారితీస్తుంది. అసంతృప్తి పెరుగుతూ ఉందంటే
దాన్ని భర్తీ చేసుకోవటం కోసం విపరీతంగా శ్రమిస్తారు. ఆ శ్రమించటంలో అనుకున్నటువంటి ఫలితం అందకపోతే ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతుంది. ఒకవేళ ఫలితం లభించిన అది తాత్కాలిక సంతృప్తికి దారితీస్తుంది తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం కానే కాదు. అందుకే గమనించండి, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి కఠోర సాధన చేసే వాళ్ళంతా కాఠిన్యంగా తయారై జీవిత పరమార్థం నెరవేర్చుకోలేక యోగ భ్రష్టత్వాన్ని పొంది అసంతృప్తిగా బలవంతంగా జీవితాన్ని ముగిస్తున్నారు. కండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం కూడా తప్పనిసరిగా ఉండాలి. కండబలం, అర్ధబలం, అంగబలం ఉన్నప్పటికీ ఆత్మబలం లేకపోతే 4 సమపాళ్ళలో ఉండే ప్రసక్తే లేదు. 4ని సమపాళ్ళలో ఉంచుకోగలిగితే అది పరిపూర్ణత్వం అవుతుంది. అటువంటి పరిపూర్ణత్వం సిద్ధింపజేయటంలో కీలక పాత్ర పోషించేది ఏమిటంటే మనసే. కాబట్టి మనసును మనం జాగ్రత్తగా స్వాధీనపరచుకోవాలి. మనసును గురించినటువంటి సంపూర్ణ అవగాహన ఉంటే ఆత్మను గురించినటువంటి అవగాహన కూడా కలుగుతుంది. మనసు బంధాలలో ఉంటే ఆత్మను గురించినటువంటి అవగాహన ఉండదు. ప్రపంచంలోనే పరమాత్మ ఉన్నాడు అనే భావన ఉంటే అంతరంగంలో సంతృప్తి ఉంటుంది. ప్రపంచానికి అతీతంగా, భిన్నంగా, వేరుగా పరమాత్మ ఉన్నాడు అనే భావన ఉందంటే మనిషి సాధన కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఏ వ్యక్తి అయినా సాధన కోసం పరితపిస్తున్నాడంటే అతను ఆధ్యాత్మిక మార్గంలో ఘర్షణ పడుతున్నాడని భావించాలి. సాధన అంటే చేయటం కాదు, ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవటం. అందుకు బంధాల నుంచి బయటపడటం కోసం పూర్ణ జ్ఞానం అందుకోవాలి. పూర్ణ జ్ఞానం మనసును కరిగించి వేస్తుంది. పరిమితమైన జ్ఞానం మనసును బలోపేతం చేస్తుంది. మనసు బలోపేతం అవుతుందంటే బాహ్యముఖ ప్రయాణం పెరుగుతుంది. బాహ్యముఖ ప్రయాణం పెరుగుతుందంటే బంధాలు పెరుగుతాయి. బంధాలు పెరుగుతున్నాయంటే జీవితం పొడిగించబడుతుంది. జన్మలు పొడిగించబడతాయి, కర్మలు పొడిగించబడతాయి. జీవిత పరమార్థం నెరవేరే ప్రసక్తే లేదు. కాబట్టి బిడ్డలారా, మనసును గురించి ఎంతైనా చెప్పచ్చు. కాబట్టి మనసు అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. అది ఒక దేహానికే పరిమితం కాదు. వెస్ట్ మేధస్సు అనేది సమిష్టి మేధస్సులో ఒక భాగమే కదా. మనం సమిష్టికి విస్తరించగలిగితే వెష్టి కరిగిపోతుంది కదా. అటువంటి సమిష్టికి విస్తరించి వెష్టిని కరిగించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం చక్కటి వ్యూహరచనతో ముందుకెళ్తారని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.